నమస్తే, నేను బీపీఆర్ మీడియా. ఈరోజు మనగ్రామర్ సమీపంలో బాగా యూరియా రావడం జరిగింది. నైటు యూరియా వచ్చిన సందర్భంగా ఏడ చూసినా గడబడ అవుతుంది. పబ్లిక్ని కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు, పబ్లిక్ అందరినీ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు, పబ్లిక్ చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా ఈ పబ్లిక్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా పబ్లిక్ని చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా జనసందర్భంలో జనాలు ఆగట్లేరు, జనాలు ఆగడం లేదు. మహమ్మదాబాద్ మండలం మొత్తంలో చూసుకుంటే కూడా మహమ్మదాబాద్ మండలం మొత్తంలో చూసుకుంటే కూడా యూరియా ఎక్కడ అవైలబుల్ లేదు. మనగ్రామర్ సమీపంలోకి యూరియా రావడం జరిగింది నైటు. అమ్మాయి 10 నిమిషాలు అయితే అయిపోతుంది. అది 10 నిమిషాలు ఇలా ఆడండి, వెయిట్ చేయకుండా. డిపార్ట్మెంట్ కూడా సహకరించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ ఫుల్ జనసంధానం ఉంది. ఎక్కడ చూసినా ఫుల్ పబ్లిక్, ఎక్కడ చూసినా ఫుల్ పబ్లిక్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా జనాలు ఆగడం లేరు, ఎక్కడ చూసినా కూడా. పబ్లిక్ మొత్తం ఇబ్బంది. రోడ్డు మొత్తం చూస్తే కూడా ఎక్కడ చూసినా వెహికల్స్తో జామ్ అవ్వడం జరిగింది. సర్వీస్ రోడ్ చూసుకుంటే ఎక్కడైనా కూడా మీరంతా వెహికల్స్ మొత్తం జామ్ అవ్వడం జరిగింది. ఎక్కడ చూసినా ఫుల్ పబ్లిక్ కనపడుతుంది. చూసుకోవచ్చు మనగ్రామర్ సమీపంలో ఫుల్ జనసంతోషంలో మునిగిపోయింది. ఎక్కడ చూసినా ఫుల్ పబ్లిక్ కనపడుతున్నారు. యూరియా కొరత వల్ల మనగ్రామర్ సమీపంలోకి భారీ ఎత్తున పబ్లిక్ చేరుకోవడం జరిగింది. ఏమైంది పెద్ద మనిషి నువ్వు ఎంతమంది మొక్కలు చూడాలి? లీడర్లు వాళ్ళు వీళ్ళు పోటీకలు చేస్తారా? అరే చక్కెర వస్తున్నా నిలబడి 4 గంటలకు నిలబడ్డా ముందర మొక్కలు చూసేస్తున్నారా? చక్కెర వస్తున్నది నిలబడి రాత్రి 4 గంటలు నిలబడి పైకి ఎత్తున్నది. ఏం చెప్తావు? ఎంతమంది సమాధానం చెప్పుకోవాలి? ముందర ఉన్న లైన్లో ఉన్న విడిచిపెట్టి అక్కడ చున్నలు చేస్తున్నారా? ఏం అడుగుతున్నారు సార్? మీకే కావాలి, మాకైతే చక్కెర వస్తున్నది. ఫోన్ నెంబర్ అడిగి చేయి, నాకు చక్కెర వస్తుంది తప్పులు చేసి తప్పొద్దునా? ఏంది మొత్తానికి ఏదో రకంగా 6-7 గంటలకెళ్ళి నిలబడము, ఎవరు ఏంది ఇది? ఎవరో వచ్చిన వాళ్ళు కొట్టుకుంటారు, మీరు కొట్టుకుంటారు. పోయి 10 నిమిషాలు అయితే అందరూ వెళ్ళిపోతారావా? పంపిస్తా, సంతలు అయితే పోలే కదావా డాడీ? ఇట్లా వస్తే ఎట్లావా? లైన్లు ఉన్నారు కదావా? నీవు కూడా అక్కడ ఏ కూర్చుంటా ఉంటది. ఇట్లా చేస్తాము సంతలో ఎట్లా పోలే? ప్లీజ్ అర్థం చేసుకోలేము మమ్మల్ని కూడా. పొద్దుగా 4 నుంచి 6 గంటల నుంచి కంట్రోల్ చేస్తున్నాం మేము. సంచులు తీసుకుపోలే, సంచులు బయటకు తీసుకుపోలే. ఎట్లా తీసుకుపోతారు? కొద్దిగా సైడ్ ఇడి అమ్మా, ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆడపిల్లలు మీరు ఇట్లా చేస్తే మో పిల్లలు ఒప్పుకుంటారు. కానిస్టేబుల్ తోటి కూడా తోసేస్తున్నారు. కానిస్టేబుల్ ని కూడా తోవడం జరుగుతుంది.
ఏం చేస్తారు మీరు సంచులు తీసుకుపోవడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. సంచులు తీసుకుపోవడానికి కూడా యూరియా బయటికి తీసుకుపోవడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. పబ్లిక్ కూడా ఎగబడుతున్నారు ఎంప్లాయీస్ పైన. ఎట్లా పోవాలి చెప్పు, బయటికి సంచులు ఎట్లా తీసుకుపోవాలి? కూర్చోండి కొద్దిసేపు బయట కూర్చోండి. కష్టముంది సార్ అంతా. ఇక్కడ చూసుకుంటే కూడా పబ్లిక్ కూడా ఎక్కడ చూసినా మనోగ్రోమోర్ సమీపంలో ఫుల్ పబ్లిక్ ఏర్పాటు కావడం జరిగింది. ఇక్కడ యూరియా కొరత గురించి మాట్లాడడానికి పేట దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు ఈ యొక్క యూరియా గురించి ఇక్కడున్న పరిస్థితి చెప్పండి సార్ కొద్దిగా. సార్ నమస్తే సార్, ఈ దేవేందర్ రెడ్డి. ఈ యూరియా ప్రాబ్లం చాలా కొలుతా ఉంది ఇక్కడ. ప్రాబ్లాలు అయితే చాలా ఉన్నాయి. 3 రోజుల నుంచి పడిగాపలా కాస్తే కూడా ఈరోజు తీస్తామని చెప్పారు. రేపు వస్తుంది, ఇప్పుడు వస్తుంది అని ఇది ఒక వెంకిడి ఉంది. వచ్చినా కూడా ఎవరికో కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు ప్రాబ్లంలు. నిజాయితీగా వాళ్ళు సరగమ్మ వాళ్ళు ఆఫీసర్లు ఎక్కడో అవుతుంది, ఎక్కడో ఆఫీస్ ఇస్తారు. ఈ ప్రాబ్లాలు నైట్ ఒక లోడ్ దిగడం జరిగింది కదా మనోగ్రోమోర్ సమీపంలో. నిన్న మధ్యాహ్నం దిగింది మనోగ్రోమర్లో. మీకు యూరియా సబ్మిట్ చేస్తలేరు వాళ్ళు మనోగ్రోమర్ చేస్తారు, ఈరోజు చేస్తారు. ఎవరికో కొంతమందికి వస్తుంది. మళ్ళీ లారీ ఎంబడే పంపాలి ఈరోజు కంపల్సరీ డెలివరీ చేయాలని. ఈరోజు నంచర్లకు గండేడు అటు పంపిస్తారు. ఇక్కడ రైతులు ఎక్కువ ఉన్నారు. మనోగ్రోమర్స్ కాకుండా మనం అహ్మదాబాద్ సమీపంలో అక్కడ తీసుకుంటే అక్కడ అశోక్ రెడ్డిది మొన్న వచ్చి ప్రాబ్లంలు అయింది, ఆయన బంద్ చేసారు. ఏదో గుడికలు లింక్ కడుతున్నారు అని. మళ్ళీ బుగ్గారెడ్డిది మొన్న నైట్ చేసిన అని అది ప్రాబ్లాలు ఉన్నాయి. సంచికి 270 రూపాయల కంటే ₹1 ఎక్కియద్దు. ప్రజల్ని పూరా అన్యాయంగా 300 రూపాయలు తీసుకుంటున్నా గిరిధర్ రెడ్డిది మాత్రం ఎమర్జెన్సీగా షాప్ సిల్ చేయాలని కూడా మాట్లాడుతున్నాను నేను. కంపల్సరీ అది 300 రూపాయలు మాత్రం ఈరోజు తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో షాప్ సిల్ చేయవలసింది. 270 రూపాయలు తీసుకోవాల్సిందే. గిరి కానీ ఎవరన్నా ఉండను, ప్రతి ఒక్క ఫర్టిలైజర్ షాప్ కానీ ఇష్టం ఉన్నట్లు తీసుకుంటే పద్ధతి కాదు. ఆయన గిరి మాత్రం టూ మచ్. 4 సార్లు ఏఓ గారు కూడా చెప్పినా, ఏఓ గారు కూడా 4 లారీలకు కూడా ఫోన్ చేసిన, దయచేసి అంటే కూడా రెడీ నీకు ఎందుకు అని చెప్పేశాడు అంతే. అది ప్రాబ్లము, అది పద్ధతి కాదు సార్ అని కూడా చెప్పిన. లేదు సార్ ఏదో ఉండనని. నిన్న కూడా నేను టోకన్గా మొన్న అందరికీ ధర్నా చేసిన, లైన్లో ఉన్నా, టోకన్లు ఇస్తా అని చెప్పి టోకన్లు పెట్టుకొని ఆయన ఎత్తుకొని కూడా ఇప్పుడు కూడా నాకు 4 రోజులతో 4 లారీల సొమ్ము కూడా వచ్చి కూడా ఉంటే కూడా ఇదివరకు నాకు ఇవ్వలేదు. నేను కూడా ఒక రైతునే, 8 ఎకరాలు 10 ఎకరాలు నాటేసినాను. ఏవో నరేందర్ గారు ఇస్తాము చేస్తాము, ఆయన ఇష్టం ఉన్నాక పంపిస్తున్నారు. ఆయన ఇష్టం ఉన్నట్లు టోకన్లు ఇప్పుడు ఉన్నారు వచ్చే అంతే. ఏ పద్ధతి కాదు. ఇష్టం ఉన్నట్లు చేస్తే ప్రజలు ఏం కావాలి? టైం అయిపోయినాక ఇచ్చడం ఏంటి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఏం చేస్తుందంటే ఈ ప్రజలకు తెలుస్తలేదు. ప్రజలతో ఏం ఆడుకుంటుంది, ప్రజల్ని ఆడుకుంటుంది. ఆడుకోవడం వల్ల ఏం మాట్లాడుతుందంటే పంట దిగుబడి అయిపోయిన తర్వాత దాని సీజన్ అయిపోయినాక ఇస్తే 20 పంట సీజన్ పక్క వరకు ఇస్తే ఒక 30 క్వింటాల వరకు వస్తుంది ఎకరకు. ఆ ఎకరకు 30 క్వింటాలు వస్తే నేను కొనలేని పొజిషన్ ఉందండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే దాని టైం అయిపోయినాక దిగుబడి ఇవ్వలేని పొజిషన్లో ఇస్తే అదే దేవేందర్ రెడ్డికి 30 క్వింటాలు వచ్చేది 15 క్వింటాలు వస్తుంది. 15 క్వింటాలు వస్తే వాడు లోపల 5 క్వింటాలు అమ్ముకుంటాడు, ఇంట్లో బియ్యం వేసుకుంటాడు. 10 క్వింటాలు అమ్మితే గవర్నమెంట్కు సప్లై కొనలేని పొజిషన్ ఉంది కాబట్టి ఆ చేతమని వాళ్ళ పొత్తందంతో ఈ కూడుకొని ప్రజల్ని ఆట ఆడుకుంటున్న ముఖ్యం ఇది. రేవంత్ రెడ్డితో టోటల్గా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరూ కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ చేసేది ఇదే నడుస్తుంది. ఇంకోటి మన యూరియా అనేది సెంట్రల్ నుంచి వస్తుంది. ఈ మన పబ్లిక్ ఏమంటారు అంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ సహకరిస్తలేదని మీరు అంటారు, కానీ యూరియా సప్లై చేసేది సెంట్రల్ కదండి. సెంటరే కంపల్సరీ సెంటరే. నేను చెప్తా దానికి తప్పు కాదు. గవర్నమెంట్ సెంటరే చేస్తుంది, ఒక నిమిషం సెంటరే ఇస్తుంది. అయితే ఈయనకు తెలియక మినిస్టర్ రేవంత్ రెడ్డి కట్టలేని పొజిషన్లో అవతల గత సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు ఏం చేశారు, ముందే ఒక 30 టీఎంసీలో 30 టన్నులో ఏదో కట్టుకున్నారు. కేసీఆర్ ఒక 60 టన్నుల కట్టేసి 60 క్వింటాలకు 60 టన్నుల కట్టేసి ఒక కొన్ని గోదాములకు నింపేసుకున్నాడు. ఆయన తర్వాత ప్రాబ్లాలు కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, గోదాములకు నుంచి వచ్చే లారీలు కాకుండా మళ్ళా లారీలు కూడా యథావిధికి ఇచ్చారు గత సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం ఏం చేసిండు రేవంత్ రెడ్డి, పోయినా బోనసులు లేవు ఇంతవరకు. ఒకరికి 1,30,000 కానీ 1,50,000 ఉన్నోళ్ళు ఉండరు మన ఊర్లో. కానీ మన ఊర్లో మినిమం వెంకరెడ్డిపల్లెలో ఎంత లాంటి 50 లక్షలు,
మమదాబాద్లో 1 కోటి రూపాయలు ప్రతి ఒక్క విలేజ్లలో కంచేపల్లి కానీ ప్రతి ఒక్క విలేజ్లలో కానీ రైతు బంధు అవి ఏమంటారు బోనస్ ఇయ్యని పొజిషన్లో ఉన్నారు రైతులు. బోనస్ ఇయ్యలేదు. ప్రజలు ఏం చేస్తుర్రు? కళ్ళు గొప్పి పెట్టి పండుకుంటారు వాళ్ళు మినిస్టర్లు, సీఎం కానీ మినిస్టర్లు కానీ. ఇది వరకు బోనస్ ఎందుకు ఇస్తలేదు? ఎందుకు కొన్నారు? ఎందుకు కొనవలసి వచ్చింది? ప్రజలను ఆట ఆడడానికే కదా ఇల్లు అందరు కొనేది. ప్రజలతో ఆట ఆడుకుంటున్నారు అంతే. ప్రజల్ని ఇల్లు ఇష్టం ఉన్నట్లు ఆడుకోవడానికే తప్పితే ఇది వేరే ఏం లేదు. ఈయన కొనలేని పొజిషన్లో ఈ దళిత ఇప్పుడు టైం అయిపోయింది. 2 నెలలకి ఇరిగి ఇస్తే వాడు 30 క్వింటాలు వండబెట్టేది 15 క్వింటాలు వండుతుంది. అది చేసి వాడు అది ఆలోచన చేస్తున్నాడు. గతంలో ఏమన్నా ఇట్లాంటి ఇబ్బందులు ఏర్పడినాయా? ఇప్పుడే ఏర్పడుతున్నాయి యూరియా గురించి? ఇప్పుడు కూడా నేను పుట్టి నాకు 40 సంవత్సరాలు అవుతుంది. యథావిధిగా కూడా కాలేదు, ఎప్పుడు కాలేదు కూడా పొజిషన్. యథావిధిగా ఇప్పుడు అవుతుంది. నేనేమనుకుంటున్నాను అంటే వీళ్ళు ఏంది నానో ఏరియా అని ఒకటి ఇంకెటి తెచ్చారు. నానో ఏరియా ఇవ్వడం వల్ల కూడా చాలా బాగుంది. భూమికి ఏరియా 5 లక్షలు వచ్చేసింది ఒక లారీకి ఖర్చు వచ్చేసి. ఆ 5 లక్షలు లేకుండా నానో ఏరియా ఇవ్వడం వల్ల కూడా చాలా బాగుంది. నేను కూడా ఒప్పుకుంటా. నానో ఏరియా ఏం చేయి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక మండలకు కానీ ఒక మహిళా సంఘాలకు కానీ డ్రోన్ ఇచ్చేస్తే ఒక మండలకు 4 డ్రోన్లు ఇచ్చేసింది అనుకో, అది వచ్చేసి లిక్విడ్ 220 రూపాయలు 230 రూపాయలు ఇచ్చేస్తున్నారు లిక్విడ్. ఆ లిక్విడ్ ఏం చేయాలంటే ఒక సంవత్సరం ఫ్రీ ఇవ్వండి. ఫ్రీ లేకుంటే కూడా ఆఫ్ రేట్ ఇవ్వండి. 235 ఏం చేయండి, 225 220 210కి 110కి ఇచ్చేసి డ్రోన్ గంట అదేంది ఎకరాకు ఒక 200 తీసుకోండి. ఎకరాకు 400 తీసుకుంటారు కదా. డ్రోన్లో ఏర్పరిచిండ్రు కదా మీరు మీకోసం. మా కోసం ఎవరు వంచలే. మన గ్రోమర్ వాళ్ళు వచ్చారు ఇప్పుడే. అట్లా అది ఒకటే మన గ్రోమరే ఏర్పరిచింది కదా మీకోసం. ప్రస్తుతానికి చూసుకుంటే ఆ డ్రోన్ అనేది అవైలబుల్లో ఉంది మన గ్రోమర్ అంటే నిన్న వచ్చింది. అది కూడా నా వద్దనే ఉంటుంది, నా రూమ్లోనే ఉంది. డ్రోన్ కూడా నేనే కిరాయికి చేసిన వాళ్ళకు కూడా మన గ్రోమర్ వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ అనేది లిక్విడ్ ఈ ఈడిగా బంద్ చేసి ఇది ప్రజలకు అలవాటు పడేసాను అనుకో, ఇది బంద్ చేస్తారు. ఎకరాకు వచ్చేసి 1.5 లీటర్ ఇచ్చేస్తారు. అది 1/2 ఎకరా కొట్టేస్తే చేన్లు బాగున్నాయి, పొలాలు మంచిగా వస్తున్నాయి, పంట బాగుందంటారు. నేను కూడా అడిగినా, యూట్యూబ్లో చూసినా, చేద్దామని అనుకున్నా. కానీ ఇప్పుడు ఫస్ట్ దాత మాత్రం కంపల్సరీ ఏమవుతుంది అంటే సెకండ్ దాత చల్లితే ఫస్ట్ దాత ఈరిగా చల్లితే అది ఏమవుతుంది అంటే సార్ అది ఫస్ట్ దాత భూమి మీద పడదు. సెకండ్ దాత అయితే చేను పెరిగి ఆకు మీద పడితే ఆకు వినియోగం చేసుకొని తొందరగా పెరుగుతుంది. ఫస్ట్ దాత ఏమవుతుంది అంటే భూమి మీద పడుతుంది. చేను చిన్నగా ఉంటుంది కాబట్టి భూమి మీద పడడం వల్ల ఫస్ట్ దాత మాత్రం ఈరియా చల్లవలసింది. సెకండ్ దాత మాత్రం కొట్టితే చాలా బాగుంటుంది నాకు తెలిసి. ధన్యవాదాలు సార్. కెమెరా జర్నలిస్ట్ భవానీ ప్రసాద్తో కెమెరా పర్సన్ బాబా.